అన్న నమస్తేనా? నమస్తేనా అన్న, మనది ఏ ఊరన్నా? లద్దగిరి గ్రామం. అన్న, మీరు వేసినటువంటి మొక్కజొన్న ఇత్తనం పేరేం పేరన్నా? భారతి 756. ఎప్పుడు వేసారన్నది ఇత్తనం? ఇది నవంబర్ 9వ తారీఖు. ఎట్లుందన్నా ఇది? ఇప్పుడు మీరు మొత్తం మీదుగా ఎన్ని ఎకరాలు పెట్టినారు, ఎంత దిగుబడి వచ్చింది, వేరే వాటికి వీటికి ఏం తేడా ఉందో చెప్పండి అన్న. ఇది నేను ఎకరా పెట్టినాను. ఎకరా పెట్టేసి ఎకరాకి 4 ట్రాక్టర్లు అయినాయి కంకులు. ఎకరాకి 4 ట్రాక్టర్లు కంకులు అయినాయి బాగా. గింజ కూడా ఎరుపు బాగా ఉంది. అవటాలు కూడా బాగా వస్తున్నాయి. నేను 3 years అవుతుంది కూడా ఇదే వెరైటీ. ఇంకా ఏమేమి రకాలు వేసారన్నా దీంతో పాటు? సాంబా కూడా ఎన్ని క్వింటాలు అయింది? ఒక అర్ధ ఎకరకు వచ్చేసి 18 క్వింటాలు అయింది. అర్ధ ఎకరా 18 క్వింటాలు అయింది. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 863 969 0118. 0118. ఏ ఊరన్నా మనది? లద్దగిరి. ఏ మండలం? కోడుమూరు. జిల్లా? కర్నూలు. మీ పేరు? మధుకృష్ణ. మీరు మొక్కజొన్న ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారన్నా? 5 years నుంచి సాగు చేస్తున్నారు. ఇలాంటి విత్తనం ఎప్పుడైనా చూసారన్నా? భారతి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఇప్పుడు భారతి వేయబట్టి? ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఒకటే పొలంలో వేస్తున్నారు. చూడన్నా, రైతు సోదరులందరూ కూడా గమనించండి. మనకు మధుకృష్ణ అయితే లద్దగిరి గ్రామంలో భారతి విత్తనాలు అయితే వేయడం జరుగుతుంది. భారతి 756 రకము. అలాగే ఈ సంవత్సరం అయితే కొత్తగా మన సాంబా అనే వెరైటీ కూడా వేసాడు. సాంబా అరెకరలో ఎన్ని క్వింటాలు వచ్చిందన్న? 18 క్వింటాలు వచ్చింది. సేమ్ పొలం. ఓకేనా, ధన్యవాదాలన్నా. రైతులకి మీరు చెప్పే సలహా ఏమన్నా? రైతులకు చెప్పేదంటే భారత్ వేసుకుంటే దిగుబడి బాగుంటుందని నా ఆలోచన. ఎండు తెగులు ఏమైనా వస్తుందన్నా? విల్ట్ ఏం లేదు. ఎండు తెగులు లేని దానికి 3 years అవుతుంది. ఇదే వేసుకుంటున్నారు. ఈ రకం ఏ రకం బాగుంది భారత్లో? సాంబా బాగుంది, 756 బాగుంది. రెండు బాగున్నాయి. మీ నేల ఏ నేల అన్న? మాది సౌడు నేల. సౌడు నేలలో కూడా ఈ బాగా వచ్చేసింది. సౌడు నేలనే బాగుందంటే మామూలు పొలాల్లో ఇంకా బాగుంటది. ఓకే, ధన్యవాదాలు అన్న. ఇత్తనం ఎక్కడ తెచ్చుకున్నారన్నా? ఇత్తనం ఎక్కడ తెచ్చుకున్నారన్నా? రిత్వికా ట్రేడర్స్ అని మా ఊర్లోనే లద్దగిరిలోనే తెచ్చుకున్నారు. ఓకే, ధన్యవాదాలు అన్న.